మనము వచ్చిన వెంటనే మనం ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇది గౌరవపరమైన వృత్తి కాబట్టి మనం పాలసీలు అడిగే విధానం ఎలా ఉండాలి, ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, ఎక్కడ అడగాలి అనే ఈ 3 పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి. మనము ఈ పాలసీలు అడగాలి అంటే ఎలా అడగాలనేది ముందు చెప్తాను. దానికంటే ముందు ఎక్కడ అడగాలనేది ముందు తెలుసుకోండి. సో ప్రతి వ్యక్తికి అతను చేసే వృత్తిని బట్టి కొద్దిగా అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం కాపాడుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం కాపాడుకోవాలి. సో ఆత్మగౌరవం అంటే ఏంటంటే నా గురించి పక్కోడు నెగిటివ్గా అనుకోకూడదు, నా గురించి చెడుగా అనుకోకూడదు, చులకనగా అనుకోకూడదు అనే భావాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. సో అందులో భాగంగానే మనం ఏంటంటే మనము ఎల్ఐసి ఏజెంట్లు కాబట్టి జనరల్గా ఒక సొసైటీలో ఒక అపోహ ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్లు ఇటు పోతే అడుగుతాడు, ఇటు పోతే అడుగుతాడు, ఈ గొంతులు అడుగుతాడు, ఆ బజా ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతాడు అనే అపోహ ఉంటుంది. సో మనము లెట్ అస్ నాట్ ఆస్ ద కస్టమర్ వేర్ ఎవర్ వి మీట్. ఆ గల్లీలోనో ఎక్కడన్నా ఎక్కడ పడితే ఒక పబ్లిక్ ప్రదేశంలోనో ఎక్కడన్నా కనిపించినప్పుడు నాకు ఒక పాలసీ చేయకూడదు, ఒక పాలసీ చేయకూడదు అనే పదాలు మనం వాడకూడదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకవేళ అతను చేసే ఉద్దేశం ఉన్నా, అతను మంచి కస్టమర్ అయినా, మీకు ఎంత బంధువు అయినా, ఆప్తుడైనా, ఫ్రెండ్ అయినా సరే, మనము పాలసీ క్యాన్వాస్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రోడ్డు మీద కానివ్వండి, లేకపోతే ఒక టీ స్టాల్ దగ్గర కానివ్వండి, ఒక ఫంక్షన్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే నలుగురు ముగ్గురు ఉన్న ప్రదేశాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఐసి గురించి మనం పాలసీ క్యాన్వాస్ చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే కుశల ప్రశ్నలు వేయాలి. ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం బాగుందా, అది ఆ మాట చెప్పండి. కుశల ప్రశ్నలు వెయ్యండి. మొదటిసారి మాత్రం చక్కగా పలకరించిన వాడిని కూడా పలకరించి చక్కగా మాట్లాడండి. వాళ్ళు అనుకుంటారు ఏంటి ఇతను ఏంటి ఎప్పుడు పలకరించలేదు, కొత్తగా పలకరిస్తున్నాడు అనేది. అంటే అనుకోనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ అటెంప్ట్ లో మన ఎల్ఐసి గురించి మీరు ఎప్పుడు కూడా అడగొద్దు. సో నెక్స్ట్ అటెంప్ట్ సెకండ్ టైం ఆ కస్టమర్ని కలిసారనుకోండి, ఏమండి బాగున్నారా, అది ఇది బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడగండి. ఆ తదుపరి అనేటువంటి బీమా శాఖ కింద నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఎల్ఐసి అని కూడా వాడకండి, ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నేను అపాయింట్ చేశారండి. నా పని ఏంటంటే కొంచెం ఇన్సూరెన్స్ విషయాల గురించి సొసైటీలో అవగాహన కల్పించడము. మీకు ఏమైనా ఇన్సూరెన్స్ గురించి సందేహాలు, సలహాలు, లేకపోతే ఏదైనా పాలసీలో నన్ను అడగండి, నేను సలహా ఇస్తాను, నేను సర్వీస్ చేస్తానని చెప్పాలి. అట్లా ఇంకా ఒక 2-3 టైమ్స్ మీరు కలిసిన తర్వాత థర్డ్ టైము, ఫోర్త్ టైం మాత్రమే పాలసీ అడగాలి. ఆ పాలసీ కూడా మనం ఎక్కడ అడగాలంటే బయట ఎక్కడ అడగకూడదు. మీరు ఎవరినైతే అడిగి పాలసీ క్యాన్వాస్ చేయాలనుకుంటున్నారో చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఫైన్ మార్నింగ్, ఫైన్ ఈవినింగ్ చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఫేస్ టు ఫేస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూర్చొని పాలసీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత పాజిటివ్గా చెప్పినా వాడు నెగిటివ్ ఒక్క మాటలు మాట్లాడితే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. సో ఈ విధంగా అంటే మనము మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఎదుటివాడికి మనం చులకన కాకుండా ఎక్కడ పడితే అక్కడ అడగకుండా, సో కస్టమర్ని మనం సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని ఆ కస్టమర్కి కూడా ఏది కావాలి, ఆ కస్టమర్కి ఏ అవసరం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన పిల్లలున్న ఒక కస్టమర్ ఉన్నాడు, వాళ్ళ అవసరం ఏముంటుంది, వాళ్ళ పిల్లలకి చదువుల కోసం డబ్బు పొదుపు చేయాలనుకుంటాడు, లేదా వాళ్ళ యొక్క పెళ్లిళ్ళ కోసం డబ్బు పొదుపు చేయాలనుకుంటాడు. అదేవిధంగా అట్లా కాకుండా పెళ్ళయి బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ అవసరాలు ఏముంటాయి, వాళ్ళ పిల్లల మ్యారేజ్ల కోసమే పొదుపు చేయాలనుకుంటాడు. అదేవిధంగా మరి పిల్లలు మ్యారేజ్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని అవసరం ఏముంటుంది, అతను కొంచెం ఒక 60 సంవత్సరాల తర్వాత పిల్లల మీద ఆధారపడకుండా అతను స్వయంగా బ్రతాలనుకుంటాడు. అంటే అతను రిటైర్మెంట్కి ఒక ఫండ్గా ఏర్పరచుకోవాలనుకుంటాడు. సో వీటన్నిటికీ మనం పరిష్కారం చూపించాలి. అంతేగాని నాకొక్క పాలసీ తెలుసు నేను అదే అమ్ముతానంటే కుదరదు. అట్లా కాకుండా పాలసీ విషయాలు తెలుసుకోకుండా మనము ఆ నాకు ఒక పాలసీ చేయండి, ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను, నేను నెలకు 2 చేయాలి అప్పుడే నాకు స్టైఫండ్ వస్తుంది, నేను నెలకు 3 చేయాలి, లేదా సంవత్సరానికి 24 చేయాలి అప్పుడే నాకు స్టైఫండ్ వస్తుంది, లేకపోతే నాకేం రాదు అనే పదాలు మాత్రం మనం ఎక్కడ అడగకూడదు, ఎక్కడ వాడకూడదు, ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి మన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. సో మీరందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు, నాకు తెలిసి నేను క్వాలిఫికేషన్ అందరూ చూశాను కదా, అందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో మీరేంటంటే బెటర్గా మనము ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం బెటర్గా మన పాలసీలు అమ్మొచ్చు. సో రానున్న రోజుల్లో ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే మనం పాలసీలు చేయించవచ్చు,
కస్టమర్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఏ పాలసీ అమ్మాలనేది కూడా మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీ ట్రైనింగ్ రూపంలో మీకు లభిస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ వారం అంటే రేపు సోమవారం నుంచి రేపు శనివారం వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇదిగో ఇక్కడ మీకు ఇచ్చాను కదా, ఫ్యామిలీ చార్ట్ ఉంది కదా, ఈ ఫ్యామిలీ చార్ట్ ఇక్కడ చూడండి. అడ్వైజరు, అతని యొక్క మరి బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్, మరి అందరూ మరి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు, ఇదంతా ఏంటంటే ఒక ట్రీ అన్నమాట, ఫ్యామిలీ ట్రీ. ఇది ఫ్యామిలీ ట్రీ అన్నమాట. ఈ ఫ్యామిలీ ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు మీరు ఒక బుక్ లో రాసుకోవాలి. ఆ బుక్ నే మనం ఏమంటామంటే ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటాం. అంటే మనకి రా మెటీరియల్ అన్నమాట. మీరు గమనించండి, ఒక ఫ్యాక్టరీలో రా మెటీరియల్ ఎక్కువగా ఉంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఫ్యాక్టరీ అయినా సరే రా మెటీరియల్ ఎక్కువగా ఉంటే మన ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చు. అలానే మన దగ్గర రా మెటీరియల్ ఎక్కువగా ఉంటే నంబర్ ఆఫ్ పాలసీలు కూడా మనకు వస్తాయి. రా మెటీరియల్ అంటే ఇస్ నథింగ్ బట్ ప్రాస్పెక్టివ్ లిస్ట్. అంటే పాలసీ వీళ్ళు నాకు పాలసీ చెయ్యగలరు అనే వారి పేర్లు రాయటమే ప్రాస్పెక్టింగ్ లిస్ట్. మీరు ఒక బుక్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే, మీకు వాట్సాప్లో పెడతాను ఏ విధంగా రాయాలనేది కూడా. మీరు ఒక బుక్ తీసుకొని పేరు, సెల్ నంబరు, మేలా ఫీమేలా, ప్రొఫెషను, ఆదాయము, అడ్రస్ ఇట్లా రాయాలన్నమాట. సో ఇట్లా మీరు ఒక 200 పేర్లు మీరు రాయగలిగితే, 100 నుంచి 200 పేర్లు రాయగలిగితే, ఆ 200లో నుంచి మీకు ఈ సంవత్సరం కావాల్సిన టార్గెట్ 24 పాలసీ 100% వస్తాయి. మీకు 200 పేర్లు మీరు రాస్తే, ఆ 200 పేర్లలో నుంచి, అంటే మా స్టాటిస్టిక్స్ ఏం చెబుతాయంటే, మీరు 10 మందిని కలిస్తే ఒక పాలసీ వస్తుందని చెప్తాను. అంటే 100 మందికి 10, 200 మందికి 20. సో మీరు కొంచెం గ్రాడ్యుయేట్, అందరూ కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొద్దిగా కష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు 200 పేర్లు మీరు రాయగలిగితే, ఆ 200 పేర్లలో నుంచే మీకు 24 పాలసీలు ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేస్తాయి. సో ఈ 200 పేర్లు మనం ఏం చేయాలంటే, చూసుకోండి, ఈ 200 పేర్లు రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే రోజుకు ముగ్గురిని కలవాలి. రోజుకు ముగ్గురిని కలవాలంటే ఎంత టైం పడుతుందమ్మా? ఒక రోజులో ముగ్గురిని కలవాలంటే ఎంత టైం పడుతుంది చెప్పమ్మా, పర్లేదు, ఎంత టైం పడుతుంది? 1 అవర్ చాలు. 1 అవర్ 2 అవర్స్ మీరు రోజుకి మీ పనులు చేసుకుంటూ ఒక 1 అవర్ 2 అవర్స్ మీరు వెళ్ళే కలవాలని నేను చెప్పలేదు. మీ వారు, మీ హస్బెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ చేయండి. ఎందుకంటే ఇద్దరు చేసుకుంటే దాని సక్సెస్ రేట్ చాలా హైగా ఉంటుంది. మా దగ్గర ఏజెంట్లు చాలా మంది చూస్తుండే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తారు. హస్బెండ్ ఎంప్లాయీ ఉంటారు, వైఫ్ అన్ఎంప్లాయీ ఉంటుంది. ఆమె పేరు మీద ఏజెంట్ తీసుకుని టీచర్లు, పాతకాలంలో చాలా మంది టీచర్స్ ఆ విధంగా చేసిన వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు టీచర్స్. సో ఇద్దరు చేసుకోవడం వల్ల ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మీరు తిరిగి మాట్లాడవచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు తిరిగి మాట్లాడవచ్చు. సో నేను ఏం చెప్తానంటే, తప్పనిసరిగా మీ హస్బెండ్స్ని దీనిలో తప్పకుండా ఇన్వాల్వ్ చేయించండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే 200 పేర్లు రాయటము ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ 100 నుంచి 200 రాస్తే బాగుంటుంది. కనీసం 100 రాయండి. సో రాసి పేరు, సెల్ నంబరు, అతని మేలా ఫీమేలా, ఆదాయం ఎంత, సంవత్సర ఆదాయం ఎంత, అంటే వృత్తిని బట్టి ఆదాయం వస్తుంది, వృత్తి లేదా ఆదాయము. ఆ తర్వాత మీకు వాళ్ళ అడ్రస్, పక్కన రిమార్క్స్లు ఏంటంటే మనం వాళ్ళని కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళ సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది, ఎప్పుడు కలమన్నారు ఎలా అనేది మనం నోట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ ప్రాస్పెక్ట్ లిస్ట్ మీ దగ్గర, మీరే కాదు, నేనైనా సరే నా దగ్గర కూడా ప్రాస్పెక్ట్ లిస్ట్ ఉంటుంది. అంటే ఏజెంట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏజెంట్ ఏదన్నా సర్వీస్ చెప్పినప్పుడు కానీ నేను కూడా బుక్లో రాసుకుంటాను. ఎందుకంటే ఒక 10 పేర్లు అయితే మనం గుర్తుంచుకోగలం, కానీ 10 అంతకంటే ఎక్కువ అయితే మన బ్రెయిన్లో గుర్తుండవు, అంటే టైంకి గుర్తుండదు. కాబట్టి ఒక బుక్ అనేది తప్పనిసరిగా నేనైనా మెయింటైన్ చేస్తాను. రైట్ ఫ్రమ్ ది జాయినింగ్ ఇన్ ఎల్ఐసి, అక్కడి నుంచి కూడా నేను బుక్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల చాలా లాభాలు ఉంటాయి అన్నమాట. బుక్ అనేది రాయటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఈ 200 పేర్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఏదో సందర్భంలో మీ ఫ్యామిలీతో కూర్చొని ఉన్నప్పుడు, మీ వారితో కూర్చొని ఉన్నప్పుడు ఆ బుక్ ఓపెన్ చేస్తే ఎవరెవరు మనకి
మాట్లాడాం, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందనేది మీరు మీ హస్బెండ్తో డిస్కస్ చేయొచ్చు. వాళ్ళకి ఏ ప్లాన్ చెప్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడు కలవచ్చు అనేది డిస్కస్ చేయొచ్చు. లేదా వాళ్ళని వేరే వాళ్ళు ఎవరి చేతన్నా చెప్పిస్తే పాలసీ చేస్తారనేది కూడా డిస్కస్ చేయొచ్చు. అదే బుక్ ఉందనుకోండి, నా దగ్గరికి గడుపుని వచ్చినప్పుడు వాళ్ళకి సార్ వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి ₹1,00,000 జీతం వస్తుంది, వీడికి ఏ పాలసీ ఇవ్వచ్చు అనేది కూడా కూర్చొని ఆ బుక్ చూసి నన్ను కూడా డౌట్లు అడగవచ్చు. నేను కూడా వాళ్ళకి ఏ పాలసీ అమ్మితే బాగుంటుంది అనేది కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా ఏదో గుర్తుపెట్టుకొని 4-5 పేర్లు రాసుకొని వస్తే ఉపయోగం లేదు. తప్పనిసరిగా ఒక బుక్ అనేది ప్రీ ప్లాన్డ్గా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా టీచర్లు ఉన్నట్లయితే మరి క్లాస్కి వెళ్ళేటప్పుడు మరి బ్లూ ప్రింట్ దాన్ని అంటారు, లెసన్ ప్లాన్ రాయిస్తారు, తెలుసు కదా చాలా టీచర్స్ ఉంటే ఎవరన్నా. లెసన్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే క్లాస్లో ఏం చెప్తామో దాన్ని ముందుగానే రాసుకుని వెళ్తారు. అది కొత్తగా ట్రైన్ అయిన టీచర్స్కి తెలుస్తుంది. తర్వాత మరి ఒక ప్రాజెక్ట్ కట్టి ఇంజనీర్ చూడండి, ఆ ప్రాజెక్ట్ మనం ఏ విధంగా కట్టాలనే దాని గురించి ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. మరి దాన్ని బట్టే కలుగుతా ఇంజనీర్ ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ బట్టి బిల్డింగ్ కడతారు. ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ అయినా ఒక పని అయినా చేసేటప్పుడు ఏంటంటే దానికి ప్రయర్గా దానికి దానికి సంబంధించినటువంటి పక్కా ప్రణాళిక మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్లాన్లో మనం సక్సెస్ కాగలం. అది ఏం లేకుండా ఉంటే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. స్థిరత్వం లేని వారు విజేతలు కాలేరు. స్థిరత్వం లేని వారు అంటే ఈ వృత్తిలో ఏదో ఉంది, ఏదో ఇస్తారు ఎల్ఐసి వాళ్ళు అని జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక వారం 10 రోజులు చేస్తారు, అయ్యో ఇది నా వల్ల కాదని వేరే వృత్తిలోకి వెళ్తారు, అక్కడ బాగుండదు, అది మానేస్తారు, మరలా వేరే వృత్తిలోకి వెళ్తారు, అది బాగుండదు, అక్కడ మానేస్తారు, వేరే వేరే వృత్తిలోకి వెళ్తారు. అంటే స్థిరత్వం లేని వారు ఎలా ఉంటారంటే దే కీప్ ఆన్ చేంజింగ్ ద ప్రొఫెషన్ బట్ దే విల్ నాట్ గెట్ సక్సీడెడ్. సో స్థిరత్వం లేని వారు అట్లా పోతూనే ఉంటారు. అట్లా కాకుండా విజయమో వేరే స్వర్గమో అనుకొని నమ్ముకున్న పని ఎట్లయినా సరే దాంట్లో ఉన్న మెళకువలు తెలుసుకొని దాంట్లో ఉన్న ఆ లోటుపాట్లు తెలుసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మీరు ఎల్ఐసి వృత్తిలో 100% సక్సెస్ అవుతారు. మీరు ఎల్ఐసి వృత్తిలో 100% సక్సెస్ అవుతారు. దీంట్లో సక్సెస్కి సీక్రెట్ ఒకటేనమ్మా. ఇందులో సక్సెస్ కావాలంటే సీక్రెట్ ఒకటే, నిరంతరం కస్టమర్లని ప్రతిరోజు కలుస్తూ ఉండటం. ప్రతిరోజు ఒక ముగ్గురిని చెప్పాను కదమ్మా, మీరు డే ఎండ్ అయిపోయేటప్పటికి ఈరోజు నేను ముగ్గురిని కలిసేనా లేదా, కొత్త వారిని కలిసేనా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ రోజు కలవలేదు అంటే మీరు ఈ ప్రొఫెషన్కి న్యాయం చేయట్లేదని అర్థం. సో మనం ఎప్పుడైతే కనీసం ఒక గంట కూడా మనం ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యి గంట కూడా మనం దాన్ని కేటాయించలేకపోతే సక్సెస్ కాలేము. సో అదే స్థిరత్వం లేని వారు విజేతలు కాలేరు. ఆయన మార్క్ మాన్సన్, ఆయన రచయిత. సో ఆయన ఎన్నో ఎక్స్పీరియన్స్ చూసాడు, ఎంతో మందిని చూసి ఆ మాటలు చెప్పాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎల్ఐసిలో మీరు సక్సెస్ కావాలి అంటే తప్పనిసరిగా స్థిరత్వంతో ఉండాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే మీరు 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 టార్గెట్కి ఇది ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీ విల్లుని టార్గెట్ వైపు సంధిస్తూనే ఉండాలి. అది 1 విల్లు వేస్తారా, 2 విల్లు వేస్తారా, 3 విల్లు వేస్తారా అనేది అసలు పట్టించుకోవద్దు. మీరు విల్లుని యారోని ఎక్కువ పెట్టి చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి అవుతుంది, అదే మన పాలసీ రూపంలో వస్తుంది. అంతేగాని ఒక 10 బాణాలు మీరు 10 బాణాలు మీరు ఎక్కువ పెట్టి అందులో 10 ఫెయిల్ అయినాయి అనుకోండి, నేను 10 ప్రయత్నించాను 10 ఫెయిల్ అయ్యాని ఇచ్చి నా వల్ల కాదు అని నీరసపడిపోకూడదు, ఇంకో 10 ట్రై చేయాలి. అప్పటికీ మీరు రాలేదనుకోండి, ఇంకో 10 ట్రై చేయాలి. అట్లా కీప్ ఆన్ ట్రయింగ్. ఏదో ఒక సందర్భంలో మీరు మీ యొక్క బాణాలు అంటే పాలసీదారులు బాణాలు వేయటం అంటే ఇక్కడ పాలసీదారులను కలవడం అనమాట. సో ఇక్కడ మీరు బాణాలు సంధిస్తూ యారోస్ని మీరు టార్గెట్ వైపు మీరు మళ్ళిస్తూ ఉంటే ఏదో ఒక యారో అనేది టార్గెట్ని రీచ్ అయినట్టే ఎవరో ఒక కస్టమర్ పాలసీ చేయటం అనేది అర్థం అనమాట. అట్లా కాకుండా మీరు నిష్క్రమించారనుకోండి, అంటే విత్డ్రా అయ్యారనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. ఇందులో విత్డ్రా అయితే వేరే ప్రొఫెషన్లోకి వెళ్తారు, అక్కడ కూడా ఇలాంటి ఆటుపోట్లు ఉంటాయి. అక్కడ కూడా సమస్యలు వచ్చినాయి అని లేదా సక్సెస్ రావట్లేదని వెనకడుగు వేశారనుకోండి, మరలా ఇంకో ప్రొఫెషన్లోకి వెళ్తారు, అక్కడ కూడా అలానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వైఫల్యాలు అనేది సహజం. వైఫల్యాలు లేని సక్సెస్ అనేది ఎవరికి ఉండదు.
మీరు థామస్ ఆల్వా ఎడిసన్ ని మీరు గమనించినట్లయితే ఎలక్ట్రిక్ బల్బు కనుక్కోవడానికి అతను 10,000 సార్లు ప్రయత్నించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బు కనుక్కోవడానికి 10,000 సార్లు ప్రయత్నించాడు. కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి అతను అనుకున్నది ఏంటంటే, ఓహో, ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యానంటే నేను ఎలక్ట్రిక్ బల్బు కనుక్కునే విధానం ఇది కాదు, దానికి వేరే రూట్ ఉంది, మరో వేరే విధంగా ప్రయత్నిస్తే వస్తుందేమో అని పాజిటివ్గా తీసుకున్నాడు. అట్లా కాకుండా ఛీ, నేను 10,000 సార్లు ప్రయత్నించాను, నా కర్మ, అసలుకి నాకేం వల్ల కావట్లేదు, అసలు నాకు అసలుకి పిచ్చెక్కిపోతుంది అని అనుకున్నాడు అనుకోండి, ఈరోజు మనం ఈ జూమ్ మీటింగ్ లో మనం కలిసేవాళ్ళం కదా. ఎందుకంటే పవర్ లేకపోతే మనం జూమ్ మీటింగ్ ఉండదు, ఏముండదు, టీవీలు ఉండదు, ఏముండదు కదా. సో మనలో ఆ నెగిటివ్ యాటిట్యూడ్ తీసివేసి మీరు పాజిటివ్గా, ప్రతిదీ పాజిటివ్గా, ఎదుటి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా సరే మనం పాజిటివ్గా మాట్లాడి పాజిటివ్గా వెళితే మనకి సక్సెస్ అనేది వస్తుంది. నిరుత్సాహపడ్డామా, పడ్డామా, కొద్దిగా మనము వీక్ అవుతున్నాము అంటే నెగిటివ్ యాటిట్యూడ్ తోటి అసలు మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఇన్ని మాటలు, ఇంత నెగిటివ్ యాటిట్యూడ్ గురించి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఎల్ఐసిలో 10 మంది ఏజెంట్లు మా దగ్గరికి వస్తే మా దగ్గర నిలబడేది 3 లేదా 4 లేదా 5. ఎందుకంటే జాయిన్ అయిన ఒక నెలలోనే ఇతను స్పీడ్గా వెళ్ళి ఒక 20-30 మందిని కలుస్తాడు. 20-30 మందిని కలిసినప్పుడు వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, ఎల్ఐసినా అసలు ఊరు మొత్తం చేస్తున్నారు, అసలు ఇంటికి ఒక పాలసీని ఎవరు చేస్తారంటాడు, అదొకటి ఉంటుంది. ఇంకొకటి, ఎల్ఐసిలో కడితే ఏం లాభాలు ఉంటాయి, చచ్చేటప్పుడు వస్తాయని ఇంకొకటి అంటాడు. ఇంకొకడు దీనికంటే రియల్ ఎస్టేట్లో పెడితే బెస్ట్ కదా అంటారు. ఇంకొకళ్ళు బ్యాంకులు వేస్తే బెస్ట్ కదా అంటారు. ఇంకొకళ్ళు రియల్ ఎస్టేట్ బెస్ట్ అంటారు. ఇంకొకళ్ళు టర్మ్ ప్లాన్ కావాలంటారు. డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్స్ వస్తాయి. అందుకే మేము చెప్పేది అంటే, మీరు 10 మందిని కలిస్తే మీకు పాజిటివ్గా వచ్చే రెస్పాన్స్ ఒక్కటే. 10 మందిలో మీకు ఒక్కళ్ళు పాజిటివ్గా మీతో రెస్పాండ్ అయ్యారంటే మీరు 100% సక్సెస్ అయినట్టు. మీరు కలిసిన 10 మందిలో ఒక్కళ్ళు కూడా మీకు రెస్పాండ్ కాకపోయినా మీరు 100% సక్సెస్ అవుతారు. ఇంకో 10 మందిని ట్రై చేయండి. అది కాదు, ఇంకో 10 మంది ట్రై చేయండి. సో ఇలా ఒక 50 మందిని కలిసారు, మీకు ఒక్క పాలసీ కూడా రాలేదు. అప్పుడు మనము నిరుత్సాహపడకూడదు. ఏమని ఫీల్ కావాలంటే, నేను 50 మందికి పరిచయం అయ్యానని ఫీల్ కావాలి. నేను థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు ఫెయిల్ అయ్యి ఏమనుకోనంటే, నేను ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కునే వే ఇది కాదు అనుకున్నాడు. అలానే మీరు కూడా ఏంటంటే, ఒక 50 మందిని కలిసి ఒక్కళ్ళు కూడా మీకు రెస్పాన్స్ ఇవ్వదు, మీరు ఏమని ఫీల్ అవ్వాలంటే, నేను 50 మందికి పరిచయం అయ్యాను, నేను 50 మందికి ఎల్ఐసి ఏజెంట్ అని నేను చెప్పుకోగలిగాను. నెక్స్ట్ ఆ తదుపరి ఎప్పుడన్నా, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ ఎప్పుడన్నా వాళ్ళు ఇంకోసారి మీరు కలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పరిచయం అయ్యారు కాబట్టి. ఇలా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తే మనకి పాలసీలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుత్సాహం అనేది మీలో ఏమాత్రం వచ్చినా సరే మీరు ముందుకెళ్ళలేరు. ఓకేనమ్మా? సో ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మన ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే, ముందు పాలసీలను అడగటం కాదు. మీరు ఈ వీక్ పాలసీలు ఎవరిని అడగొద్దు. ఎవరన్నా మీకు కనిపిస్తే, నేను ఎల్ఐసిలో నేను బీమా సఖి, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ బీమా సఖి ద్వారా ఎల్ఐసి అడ్వైజర్గా, ఇన్సూరెన్స్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను, మీకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్లు ఉన్నా, లేకపోతే ఏమైనా సలహాలు కావాల్సిన, సర్వీస్ కావాల్సిన నన్ను అడగండి, నేను దానికి ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పండి. సో ఈ వారంలో మీరు పాలసీలు ఎవరిని అడగొద్దు. ఎట్లా మీరు ఏజెంట్ అనే విషయం, అడ్వైజర్ అనే విషయాన్ని ప్రాపగేట్ చేయండి. ఆ తదుపరి ఈ వారం మీరు ఏం చేస్తారంటే, కూర్చొని మీరు ఎవరెవరిని మీరు పాలసీలని అడగొచ్చు, మీరు ఎవరెవరిని అడగాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాయండి. ముందుగా పేర్లు రాసే క్రమంలో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే, మన బ్లడ్ రిలేషన్, మన బంధువు, రక్త సంబంధికులు, లేకపోతే మన బంధువులు, తర్వాత ఫ్రెండ్స్, ఆ తర్వాత బయట వారు. బంధువులు ఎందుకంటే, బంధువులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, మనకు పాలసీలు బంధువులు అనేవాళ్ళు సమస్తం చూసి చేయరు. ఏదో మన గంగరాజు గౌతమి గారు ఉన్నారు, లేదా జ్యోతి గారు ఉన్నారు, పావని గారు ఉన్నారు, లేకపోతే వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, అమ్మాయి ఇట్లా తీసుకుని ఎంకరేజ్ చేద్దాం అని ఆలోచనతో పాలసీ చేస్తారు. అంటే ఆబ్లిగేషన్ రూపంలో పాలసీ చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే, మనకి జాయిన్ అయిన వెంటనే 4-5 పాలసీలు త్వరగా వస్తాయి. త్వరగా వచ్చినప్పుడు కమిషన్ కూడా త్వరగా వస్తుంది. కమిషన్ కూడా త్వరగా వచ్చినప్పుడు ₹4 అకౌంట్లో పడతాయి. అకౌంట్లో పడినప్పుడు ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకి ఆ వృత్తి మీద మనకి, ఇది ఎందుకు బాగుంది, డబ్బులు బాగా వస్తున్నాయి అనేది మనకు ఒక యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో డెవలప్ అవుతుంది.
అదే ఫ్రెండ్స్, అరే పోనీలర్ మా వాడు ఎందుకు తీసుకున్నాడు, మా ఫ్రెండ్ ఎందుకు తీసుకుని ఎంకరేజ్ చేద్దామని ఇస్తారు. అదే బయట అన్నోన్ పర్సన్స్ పాలసీ చేయరు. అన్నోన్ పర్సన్ ఏంటంటే వాడిని 3-4 సార్లు కలిస్తే కానీ పాలసీ రాదు. అందుకే నేనేం చెప్తానంటే, తర్వాత మీరు ఈ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కలిసే క్రమం ఎలా ఉండాలంటే, ఫస్ట్ మన బంధువులు, రక్త సంబంధికులు, బంధువులు, ఆ తదుపరి ఫ్రెండ్స్, ఆ తదుపరి బయట తెలిసిన వాడు, ఇట్లా 3 గ్రూపులుగా ఉండాలి. సో వాళ్ళ పేర్లన్నీ రాయటం. సో పేర్లన్నీ మీరు ఈ వారంలో రాసినట్లయితే నెక్స్ట్ వారము ప్లాన్స్ గురించి, ఏ ప్లాన్ అమ్మితే ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. మీరు 3 సంవత్సరాలు మంచి వ్యాపారం చేసినట్లయితే, మీరు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి రేపు ఏదైనా ఎల్ఐసిలో ఇంటర్నల్ పోస్టులు పడినప్పుడు మరి ఈ బీమా సఖి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు. మరి ఆ ప్రిఫరెన్స్ దాకా మీరు వెళ్ళాలంటే కనీసం మీరు 3 సంవత్సరాలు ఎల్ఐసిలో కంటిన్యూ కావాలి. ఎల్ఐసిలో కంటిన్యూ కావాలి అంటే మరి ఆత్మస్థైర్యంతో ఉండాలి. మరి నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మనకి పనులు చేయలేము. సో బయట అడిగే విధానం కూడా, బయట మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకుంటూ పాలసీ అడిగే విధానం కూడా పబ్లిక్గా బహిరంగం కాకుండా, మరి ఎవరినైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడటం చేయాలి. సో దానికి బిఫోర్ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే లిస్ట్ ప్రిపేర్ చేయండి. లిస్ట్ ప్రిపేర్ చేసిన సో మీరు అందరూ కూడా మరి ప్రాస్పెక్ట్ లిస్ట్ మరి ప్రిపేర్ చేస్తారు కదా, 200 పేర్లు. అందరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు మాట్లాడకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. లిస్ట్ మేము ప్రిపేర్ చేస్తాం సార్ అన్నవాళ్ళు 100 to 200 నేమ్స్. హ్యాండ్ చేస్తాం రైజ్ యువర్ సార్. హ్యాండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైజ్ యువర్ హ్యాండ్. నేను పాలసీలు చేయమని అడగట్లేదు. ముందు మీరు ఎవరెవరినైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ప్రిపేర్ చేయండి. అది రా మెటీరియల్ మన దగ్గర రా మెటీరియల్ ఉన్నప్పుడు ఏంటంటే, తప్పకుండా మన దగ్గర రా మెటీరియల్ ఉన్నప్పుడు మనం ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చు. అదే రా మెటీరియల్ లేకపోతే ఎవరిని